నమస్కారం. టెలిగ్రామ్‌కి సంబంధించి సీఈఓ పావెల్ దురోవ్ అని ఉన్నాడు. పావెల్ ఓకే. ఇతను స్టేట్మెంట్ ఇచ్చాడండి. నాకు కూసింత నిజమే కదా అనిపించింది. నేను టెలిగ్రామ్ బ్యాన్ చేసిన దానికి సంబంధించి ఫ్లోలో ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాం కానీ కింద కొంతమంది కామెంట్లు పెట్టి భలే వాళ్ళని ఇక్కడ టెలిగ్రామ్ అనే కాదు బోల్డ్ అనే యాప్స్ ఉన్నాయి కదా, పేపర్ లీక్ చేయాలంటే ఇది ఒకటేనే ఏంటండి బాబు అన్నారు. బట్ అక్కడ టెలిగ్రామ్ ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, దానివల్ల దీన్ని బ్యాన్ చేస్తారు. అతను ఏమన్నాడంటే ఇండియాలో రేపు 22వ తారీఖు వరకు మాది బ్యాన్ చేశారు కదా, ఓకే, ఎందుకు మీరు బ్యాన్ చేశారు? నీట్ పేపర్ లీక్ అవ్వకుండా ఉండటం కోసం. పేపర్ లీక్ అంటే అసలు టెలిగ్రామ్ ద్వారానే అయిద్దని అసలు ఎందుకు అనుకుంటున్నారు? ఆప్షన్ ఉంది, ఈజీగా ఉంది, చేస్తున్నారు. ఇవాళ తారీఖు ఎంత? 17. సో ఆటోమేటిక్గా వేరేది ఎందుకు ఎత్తుక్కుంటారు. సో పేపర్ అసలు ఎక్కడ లీక్ అవుతుంది అంటే ముందు అది చూసుకోండి, బేసిక్ దాని ఆరిజిన్ ఎక్కడ చూసుకోండి, అక్కడి నుంచి దాన్ని ఇది చేయండి తప్ప ఫైనల్ ఎక్కడ అవుట్ వస్తుంది, ఫైనల్ ఎక్కడ అవుట్ అవుతుంది, ఎక్కడ డిస్ప్లే అవుతుంది, ఇది కాదురా బాబు అని అన్నాడు. ఇది నేను అగ్రీ చేస్తాను. చైనాలో ఒక ఎగ్జామ్ ఏదో పెడతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్, 1,500,000 మందికి పైగా రాస్తారు. అది ఎలా ఉండిద్దంటే పేపర్ ఎవరైతే సెట్ చేస్తారో వారందరూ కూడా ఇక మిలిటరీ వాళ్ళ యొక్క దానిలోకి పర్యవేక్షణకి వెళ్ళిపోతారు. అండ్ ఎక్కడికక్కడ చెకింగ్ సిస్టమ్ అంతా మిలిటరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. వన్స్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు పిల్లలకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ మొత్తం ఫ్రీ. అసలు ఎంత అంటే బహుశా పేపర్ లీక్ అవ్వకుండా ఉండటం కోసం వారు పాటించేవనే ఉన్నాయి చూసారా, అంత మెచ్చుకోదగ్గగా ఉంటాయి అండ్ వెల్కమ్ చెప్పేటట్టు ఉంటాయి. బట్ మన దగ్గర మన పేపర్ లీక్ అయింది ఏంటి? పేపర్ ఎవరైతే సెట్ చేశారో వాళ్ళే లీక్ చేశారు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అసలు. సో లీక్ అవ్వకుండా ఆపాలంటే రూట్ లెవెల్లో ఆపాలి, ఫైనల్ అవుట్పుట్ లెవెల్లో కాదు.